హాయ్ అండి అందరికీ. ఇప్పుడైతే మనం ఏపీ క్యాపిటల్ అమరావతిలోని హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు యొక్క హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ సంబంధించి వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది వీడియోలో మీకు క్లియర్గా అప్డేట్ ఇస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి అయితే స్టార్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే యూట్యూబ్ అనేది కొంతమందికి అయితే సజెస్ట్ చేయడం అయితే జరుగుతుందండి. అలాగే నేను ఈ వీడియో షూట్ చేసేది 21/2026 పొద్దున్నే 9:45కి అయితే వీడియో షూట్ స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఏదైతే వర్క్ చూస్తున్నారో ఇదేనండి హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ సంబంధించిన వర్క్స్. ఎన్ని మిషనల్ వర్క్ చేస్తున్నాయి చూడండి. యొక్క హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ సంబంధించి మొత్తం 12 టవర్స్ అయితే ఉంటుంది. ఈ 12 కూడా మనకి ఏంటంటే G+12 ఫ్లోర్ విధానంతో అయితే ఉంటుంది. మొత్తం కూడా దాదాపుగా 14.46 ఎకరాల్లో అయితే నిర్మిస్తున్నారండి ఈ యొక్క హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ సంబంధించిన 12 టవర్స్ కూడా. ఈ 12 టవర్స్ సంబంధించి మనకు ఎన్సీసీ అనే కంపెనీ వాళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ మీరు చూసుకున్నట్లయితే నేను గత వీడియోలో మీకు వీడియో అప్డేట్ ఇచ్చాను. అప్పుడు చాలా వరకు ఏంటంటే జస్ట్ ఫైల్ ఫౌండేషన్కి క్లీన్ చేసుకుని ఫౌండేషన్ వర్క్స్ అయితే జరుగుతుండే. ఇప్పుడు ఏంటంటే మొత్తం మీకు కిందంతా కూడా ఫైల్ ఫౌండేషన్ అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఐరన్ డ్రాఫ్టింగ్ అవన్నీ కూడా చేసుకుని ఒక ఫ్లోర్ లాగా నీట్గా కిందైతే పోసారు. ఐరన్ బెండింగ్ అవి అయితే చేసుకుంటూ వస్తున్నారండి. మొత్తం ఏదైతే ఈ యొక్క 14.46 ఎకరాల్లో నిర్మిస్తున్నారు ఈ యొక్క హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ సంబంధించి అంతా కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయండి. ఈ యొక్క 12 టవర్స్ సంబంధించి అన్నిటికి కూడా మ్యాక్సిమం అన్నికి ఫైల్ ఫౌండేషన్స్ కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చేసాయి అనమాట. అలాగే 2 బిల్డింగ్స్ వరకు ఏంటంటే ఫైల్ ఫౌండేషన్ కంప్లీట్ అయ్యి ఒక గ్రౌండ్ ఫ్లోర్ వరకు అయితే బిల్డింగ్ అయితే లేవడం జరిగింది. మీకు ఎదురుగా 2 బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి చూడండి, అవేనండి. యాక్చువల్గా ఏంటంటే ఫైల్ ఫౌండేషన్ కంప్లీట్ అయిన తర్వాత వాటి మీద ఏంటంటే ఐరన్ బెండింగ్ అవి చేసుకొని ఇంకేంటంటే ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అవి కంప్లీట్ అయిన తర్వాత ఒక ఫ్లోర్ల వైపుగా లేపుకుంటూ అయితే వెళ్ళడం జరుగుతుంది. ప్రజెంట్ అన్నిటి కూడా మ్యాక్సిమం ఈ యొక్క ఫైల్ ఫౌండేషన్ అయితే కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. గత వీడియోలో మీరు చూసుకున్నట్లయితే జస్ట్ క్లీనింగ్ వర్క్ చేసుకొని ఫైల్ ఫౌండేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి. వితిన్ 1 మంత్లో మనకు చాలా అంటే చాలా చేంజెస్ వచ్చేసాయి. మొత్తం ఫౌండేషన్ సంబంధించి చూడండి, మీకు అలా దెబ్బలు కనిపిస్తున్నాయి చూడండి కిందంతా కూడా. అవన్నీ కూడా మనకు ఫైల్ ఫౌండేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అండి దీని మీద ఏం చేస్తారంటే ఐరన్ రాడ్తో రాఫ్టింగ్ అయి చేసుకుంటారనమాట. కింద రాఫ్టింగ్ చేసుకుని ఒక ఫ్లోర్ లాగా దాని మీద కాంక్రీట్ వర్క్ చేసుకొని తర్వాత ఐరన్ బెండింగ్ ఇన్స్టాలేషన్ అవి చేసుకుంటారనమాట. హైట్గా ఒక గోడలకు చేసుకున్న తర్వాత దాని మీద అయితే యొక్క ఫ్లోర్లు అయితే లేపుకుంటూ వస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ టవర్ దగ్గర ఏంటంటే యాక్చువల్గా ఫైల్ ఫౌండేషన్ అలాగే కింద రాఫ్టింగ్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి మ్యాక్సిమం గ్రౌండ్ ఫ్లోర్ వరకు అయితే లేపేస్తున్నారు చూడండి. మళ్ళీ అక్కడి నుంచి కట్టుకోవడానికి అయితే కిందంతా కూడా మొత్తం ఫ్లోర్ స్లాబ్ వర్క్ రెడీ చేసుకుంటున్నారు అనమాట. అంటే ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ దగ్గర అయితే సేమ్ అదే సిచ్యువేషన్ ఈ టవర్ కూడా సేమ్ అదే సిచ్యువేషన్ ఉంది. ఇందాక ఏదైతే చూసారో గ్రౌండ్ ఫ్లోర్ వరకు ఆడ వరకు ఉందన్నమాట. ప్రజెంట్ ఏంటంటే ఈ యొక్క హ్యాపీ నెస్ట్ ప్రాజెక్ట్ ఒక్కొక్క టవర్కి ఏం చేస్తారంటే మొత్తం ఫౌండేషన్కి సంబంధించిన వర్క్స్ భూమిలోకి దించి ఈ యొక్క రిగ్ మిషన్లతో తర్వాత ఏం చేస్తారంటే వాటిలో ఐరన్ డ్రమ్స్ లాగా చేసుకుంటారండి. అందులో దించుకున్న తర్వాత కాంక్రీట్తో మొత్తం నీట్గా అయితే పోసుకుంటూ వస్తారు. అదంతా ఆ టవర్కి సంబంధించి ఫైల్ ఫౌండేషన్ కంప్లీట్ అయిన తర్వాత దాని మీద ఐరన్ డ్రాఫ్టింగ్ అయితే చేసుకుంటారు అనమాట. ఒక బెడ్ లాగా ఐరన్ డ్రాఫ్టింగ్ అయితే చేసుకుంటారు. కొన్ని టన్నుల కొద్ది ఐరన్ రాడ్ యూజ్ చేసి అయితే ఆ విధంగా రాఫ్టింగ్ అయితే చేసుకుంటారండి. రాఫ్టింగ్ చేసుకున్న తర్వాత వాటి మీద కంకర అవన్నీ కూడా నీట్గా పోసుకున్న తర్వాత అప్పుడు ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా ఒక ఫ్లోర్ లాగా లేపుకుంటూ ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అవైతే చేసుకుంటారు. అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఆ యొక్క ఐరన్ రాడ్స్ ఏదైతే ఇన్స్టాల్ చేసుకున్నారో వాటి చుట్టూ మొత్తం రాఫ్టింగ్ లాగా చెక్కలుగా 2 వైపులో కూడా చేసుకుంటారండి. తర్వాత దాని మధ్య కాంక్రీట్ పోసుకుంటూ ఒక్కొక్క ఫ్లోర్ లాగా అయితే లేపుకుంటూ వెళ్తారనమాట. ఎప్పుడైతే మనకు రాఫ్టింగ్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతూ అక్కడి నుంచి మనకు ఇంకా బిల్డింగ్ లేపడం అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనకు రూపం వస్తుంది అనమాట, బిల్డింగ్ లేస్తున్నట్టు కూడా. ఇవన్నీ చూడండి అసలు ఎంత ఫౌండేషన్ జరగాలో చూడండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఎలాంటి విపత్తులు వచ్చినా కూడా తట్టుకునే విధంగా అయితే ఫౌండేషన్ అయితే చేస్తున్నారండి ఈ టవర్స్ అన్నిటి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు మన క్యాపిటల్ కంటే గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్ని కూడా సేమ్ ఫౌండేషన్ వర్క్సే కొంచెం లేట్ అవుతుంది. ఇది కంప్లీట్ అయితే ఇంకా బిల్డింగ్ లేపడం అయితే స్టార్ట్ అవుతుంది. నాకు చెప్పాను కదా, అటు సైడ్ అంతా కూడా ఫౌండేషన్ కంప్లీట్ అయింది చూడండి. ఇక్కడ ఫౌండేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన అంతా ఐరన్ బెండింగ్ చూడండి, కొన్ని టన్నుల కొద్ది ఐరన్ బెండింగ్ అయితే చేసుకుంటున్నారు. ఒక బెడ్ లాగా నీట్గా చేసుకున్నారు చూడండి. అది కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తారంటే వాటి మీద మొత్తం కాంక్రీట్తో నీట్గా కాంక్రీట్ అయితే పోసుకుంటారనమాట. ఒక దిమ్మలాగా ఏర్పడుతుంది కింద ఒక ఫ్లోర్ లాగా. తర్వాత మొత్తం ఐరన్ రాడ్ ఇన్స్టాలేషన్ అవన్నీ కూడా హైట్ లేపుకొని ఇంకా తర్వాత బిల్డింగ్స్ అయితే లేపుకుంటూ రావడం జరుగుతుందండి. ప్రజెంట్ ఇక్కడ మిషనరీ చూస్తున్నారు చూడండి, రిగ్ మిషన్లు ఇవన్నీ కూడా ఇప్పుడు ఫైల్ ఫౌండేషన్ అయితే చేస్తుంది అనమాట. అక్కడ ఫౌండేషన్ సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతుంది. అలాగే ఏదైతే ఈ ఫైల్ ఫౌండేషన్ కంప్లీట్ అయిపోయిందో అక్కడంతా కూడా మనకి ఏంటంటే ఐరన్ రాఫ్టింగ్ అయితే జరుగుతుంది అనమాట. ఐరన్ రాఫ్టింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడంతా కూడా ఐరన్ రాఫ్టింగ్ అవన్నీ కూడా పోసేసి నీట్గా పోసేస్తున్నారు చూడండి ఫ్లోర్ లాగా. దాని మీద ఇప్పుడు ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా హైట్ ఉన్నాయి చూడండి. ఇంకా హైట్ ఉన్న మధ్యలో ఏంటంటే ఐరన్ రాడ్స్ ఇంకా చుట్టూ కూడా కొన్ని టన్నులు కూడా ఐరన్ రాడ్ ఇన్స్టాల్ అయితే చేసుకుంటారనమాట. ఒక గోడ లాగా క్రియేట్ అవుతుంది. దాని మధ్య ఏంటంటే
అంటే ఇది ఇటుక పేర్చి కట్టేది కాదు కదండి. జస్ట్ ఏంటంటే కాంక్రీట్ వర్క్ చేసుకుంటూ ఒక ఫ్లోర్ లేపుకుంటూ అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. అసలు ఎంత వర్క్ జరుగుతుందో చూడండి. ప్రతి దగ్గర మొత్తం 12 టవర్స్‌కి అయితే ఈ యొక్క ఫైల్ ఫౌండేషన్ వర్క్స్ అయితే జరగాలండి. దాదాపు ఇప్పుడైతే 10 నుంచి 9 వరకు అయితే అయిపోయినట్టున్నాయి. కొన్ని అయితే బ్యాలెన్స్ ఉంది. అవైతే ఇప్పుడైతే వేసుకోవడం జరుగుతుంది ఫైల్ ఫౌండేషన్ అయితే. ఇవన్నీ షెల్టర్స్ అన్ని కూడా ఏదైతే ఈ యొక్క ఎన్‌సీసీ కార్మికులు కడుతున్నారు ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఆ కార్మికుల కోసం నిర్మించుకున్న షెల్టర్స్ అండి అవన్నీ కూడా. అసలు ఇక్కడంతా చూడండి ఎంత క్లీన్ చేశారో. ఇదివరకు ఎలా ఉండేదంటే పిచ్చి పిచ్చి చెట్లు అసలు ఒక అడవిలాగా ఉండేది. అసలు ఇక్కడ రూపమే మారిపోయిందనమాట. చుట్టూ మీరు చూసుకోవచ్చు. ఇది రీసెంట్‌గానే కంప్లీట్ అయిందండి. ఇది మీకు నేను గత వీడియోలో ఫుల్ వీడియోలు చేసినప్పుడు జస్ట్ అప్పుడు క్లీనింగ్ వర్క్ చేసుకొని ఫైల్ ఫౌండేషన్ చేసుకోవడానికి రెడీ అయితే చేసుకుంటున్నారు. ఇప్పుడంతా కూడా కంప్లీట్ అయిపోయిందంటే డ్రాఫ్టింగ్ గాని, కింద కాంక్రీట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా హైట్ అయితే లేపుకున్నారు చూడండి. ఈ విధంగా అయితే ఫైల్ ఫౌండేషన్ అయితే చేసుకుంటారండి. ఎన్ని చేస్తున్నారో చూడండి. దాదాపుగా ఒక్కొక్క దగ్గరలో 40-50 ఫౌండేషన్లు అయితే జరిగేటట్టుంది. ఆ విధంగా కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే ఇంకా కాంక్రీట్ అవన్నీ కూడా నీట్‌గా పోసుకొని ఇంకా వాటి మీద ఐరన్ బెండింగ్ ఆ విధంగా చేసుకుంటారనమాట. ఐరన్ బెండింగ్ ఒక బెడ్ లాగా చేసుకొని మళ్ళీ దాని మీద కాంక్రీట్ వర్క్స్ మొదలు పెడతారు. అది అయిన తర్వాత ఇంకా ఐరన్ రాడ్ ఇన్‌స్టాలేషన్ అంటే ఒక గోడలాగా పైకి లేస్తుందనమాట. తర్వాత ఏంటంటే మళ్ళీ ఐరన్ రాడ్‌ని కలుపుతూ మళ్ళీ చిన్న చిన్న ఐరన్ రాడ్స్ అవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత అంటే ఒక గోడలాగా తయారవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే 2 వైపులా చెక్కలతో పెట్టి రాఫ్టింగ్ చేసుకుంటారు. రాఫ్టింగ్ చేసుకున్న తర్వాత మిడిల్‌లో కాంక్రీట్ పోసుకుంటైతే ఇంకా గోడలైతే లేపుకుంటూ వెళ్తారనమాట. సో అప్పుడు మనకేంటంటే ఇంకో ఫ్లోర్ వైజ్‌గా లేపుకుంటూ అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. మనకి ఎప్పుడైతే ఈ యొక్క రాఫ్టింగ్‌లు, ఫౌండేషన్ ఇవైతే కంప్లీట్ అయిపోతుందో ఇంకా బిల్డింగ్ లేపడానికి అయితే ఒక రూపం అయితే వస్తుంది. గత వీడియోలకి, ఇప్పుడు వీడియోలకి చాలా అంటే చాలా చేంజ్ వచ్చిందండి. అప్పుడేంటంటే ఒక 4, 5 దగ్గరలో మాత్రమే ఈ యొక్క ఫైల్ ఫౌండేషన్ గాని, రాఫ్టింగ్ గాని చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు చూసుకున్నట్లయితే 7-8 వరకు కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. ఇంకా 3, 4 మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. వాటికి కూడా ఈ యొక్క ఫైల్ ఫౌండేషన్ అయితే చేసుకున్నారు చూడండి. రిగ్ మిషన్‌లు ఒకే దగ్గర 4 ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా ఫైల్ ఫౌండేషన్. ఏదైతే ఐరన్ రాడ్ ఉంది చూడండి, అదంతా కూడా భూమిలోకి దించుతారండి. ఎంతవరకు దిగుతుందో అంతవరకు దించుకొని దాంట్లో ఏంటంటే ఐరన్ డ్రమ్స్ లాగా వాటికి సరిపడా ఐరన్ డ్రమ్స్ అవి తయారు చేసుకొని అందులోకి అయితే నింపుకొని దాంట్లో మళ్ళీ కాంక్రీట్ అయితే పోసుకుంటారనమాట. అప్పుడు మనకేంటంటే ఫౌండేషన్ లాగా ఇందాక మీరు చూసారు కదా స్తంభాల్లాగా సేమ్ అదే విధంగా అయితే క్రియేట్ అవుతుంది. ఇది ఫైల్ ఫౌండేషన్ కంప్లీట్ అయిన తర్వాత రాఫ్టింగ్ అయితే రెడీ చేసుకుంటున్నారు ఐరన్ రాడ్స్ అయితే. ఒక్కొక్క ఐరన్ రాడ్ కూడా హెవీ ఐరన్ రాడ్స్ అండి. అంత ఈజీగా ఉండవు. వాటికి కావాల్సిన విధంగా కటింగ్ చేసుకోవాలి. వాటిని నీట్‌గా రాఫ్టింగ్ చేసుకోవాలి. తర్వాత వాటి మీద కాంక్రీట్ వర్క్స్ అవన్నీ కూడా చేసుకుంటారు. ఇదంతా కూడా ఐరన్ రాడ్స్ అండి మీరు చూసేది. మాక్సిమం ఒక 8 అయితే రాఫ్టింగ్‌లు అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉన్నాయండి. ఇంకా 4 అయితే బ్యాలెన్స్ ఉందనమాట. అందులో ఒక 2 ఏంటంటే ఫైల్ ఫౌండేషన్ ఇప్పుడైతే జరుగుతుంది. రిమైనింగ్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి ఉంది. అలాగే ఒక 3 మాత్రం ఒక గ్రౌండ్ లెవెల్ వరకు అయితే లేపున్నారండి బిల్డింగ్ అయితే. చూస్తున్నారు కదా! ఇదంతా కూడా గ్రౌండ్ లెవెల్. కిందంతా గ్రౌండ్ లెవెల్‌కి అయితే పైకి లేపున్నారు. అలాగే మళ్ళీ సైడ్ చూడండి. దానికి కూడా గ్రౌండ్ లెవెల్ లేపడానికి మొత్తం గోడలాగా నిర్మించేస్తున్నారు చూడండి. ఐరన్ రాడ్స్ ఆ విధంగా కింద మీకు ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఐరన్ రాడ్ ఏ విధంగా పైకి ఇన్‌స్టాల్ చేసుకున్నారో ఆ విధంగా చేసుకున్న తర్వాత వాటి మధ్యలో కాంక్రీట్ అయితే పోసుకుంటారు. అప్పుడు ఒక గోడలాగా క్రియేట్ అవుతుందనమాట. ఆ విధంగానే ఒక్కొక్క ఫ్లోర్ లేపుకుంటూ అయితే వెళ్ళడం జరుగుతుందండి. సో ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా ఫాస్ట్‌గా జరుగుతుందండి. ఎందుకంటే గత వీడియోలో చూస్తేనే మీకు అర్థమవుతుంది. అప్పటికి ఇప్పటికి అసలు చాలా చేంజ్ వచ్చాయి. అప్పుడు ఏంటంటే చూశారు కదా ప్రజెంట్ ఈ యొక్క హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ సంబంధించిన వర్క్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.